హాయ్ అండి, వెల్కమ్ టు ఉత్తరబై గ్రాండ్మా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇవాళ మీకు కదంబం పువ్వు ఒత్తి చూపిస్తా అండి, ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒత్తితోనే కదంబం పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం కదండి. శ్రావణ మాసంలో కదంబం పువ్వులు పెడితే చక్కగా దొరికితే పెట్టుకోండి. అమ్మవారికి చాలా మంచిదండి. తల్లికి ఎంతో ఇష్టమైన కదంబం పువ్వు ఒత్తి ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ విధంగా వైట్ దాంతో కూడా చేయొచ్చండి. అదేవిధంగా కలర్ వేసి కదంబం పువ్వులాగా ఆ కలర్తోనే చేసి చూపిస్తా అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. కొంచెం ఇది పోసానండి. ఇది ఈ కలర్ వేసుకుని ఈ కలర్లోనే ఉంటుంది కదంబం పువ్వు కూడా కొంచెం నీళ్ళు పోసుకుని వాటర్ కలుపుకొని ఈ విధంగా ఒత్తినైతే రెడీ చేసుకుని ఆరబెట్టుకోవాలండి. అందుకని నిన్ననే చేసి ఆరబెట్టానండి ఒత్తిని. ఆరిపోయాక ఇలా నీళ్ళల్లో తడిపి దారం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా దారం వచ్చేస్తుంది ఈజీగా. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఇలాగా పోసుకుంటూ దారం తీయాలండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పత్తి గింజ తీసుకుని ఆరబెట్టుకుని ఇలాగా దారం తీసుకుని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుని ఈ 3 ఏళ్ళకి ఈ విధంగా పోసుకోవాలండి. అప్పుడు 54 పోసుకున్నామంటే 108 ఒత్తి అవుతుందండి. 2 3 4 5 6 7 8 9. ఇది కొంచెం ఆరేపటికి చిక్కుపడిందండి. 54 ఉన్నాయండి ఖచ్చితంగాను. ఈ విధంగా 54 పోసుకుంటే 108 ఒత్తులు అవుతాయండి మనకి. దీన్ని ఇలాగా మధ్యలో దారంతో పెట్టేసుకుందాం. ఈ విధంగా మధ్యలో దారం వేసుకుని కొంచెం కట్టుకుందామండి. ఇంకా కలర్ దారం మిగలలేదు, తీస్తా అండి మళ్ళీ దారం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణహస్తాం మణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం పరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలశరణతాం సర్వసంప్రదాత్రీం సంకమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సస్రజాపవాసాంకుశాం అశేషజనమోహిని అరుణమాల్యభూషోజ్వలాం
జపా కుసుమభాసురాం జపవిధౌ స్మరేదాంబికాం. ఈ విధంగా కట్ చేసుకోవాలండి అటు ఇటు కూడా. ఇటు కూడా అదే విధంగా కట్ చేసుకుందామండి. కొంచెం కత్తిరితో బాగా కట్ చేసుకుంటే మీకు పువ్వు బాగా తేలుతుందండి. ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి కదంబం పువ్వు. అమ్మవారికి పెట్టి పూజ చేసిన చాలా మంచిదండి. అలానే ఈ ఒత్తిని కూడా వెలిగిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అందుకనే మీకోసమని ఈ ఒత్తి చేసి చూపిస్తున్నాను. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మదకటాక్షం గౌరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అటు ఇటు కూడా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకుని పువ్వు 108 పూలేనండి. 108 అయితేనే మనకి బాగా వస్తుంది పువ్వు. అది 365 ఒత్తి అయితే అంత బాగా రాదండి. వేరే ఉన్నాయి కాబట్టి మనకి 108 పువ్వులతోనే ఈ విధంగా అమ్మవారికి దీపం వెలిగించుకుని మీరు పూజ చేసుకోండి. అమ్మవారికి మంచి జరుగుతుందండి. మీకు మంచి జరుగుతుంది. అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఈ విధంగా అండి దగ్గరికి తీసుకొని కొంచెం చివర్లు కట్ చేసుకుంటే లైన్గా వస్తాయండి మనకి. ఇప్పుడు ఈ విధంగా పువ్వు రెడీ అయిపోయాక సూత్ దారం ఎక్కించుకొని కొంచెం పత్తి తీసుకుందామండి. ఈ విధంగా ఆరెంజ్ కలర్దే కొంచెం 3 పోగులు పోసుకుని మళ్ళీ ఒత్తిని 5 అండి. 5 3 15. ఈ 15 ఒత్తులతో ఈ తడి మీద తొందరగా రాదండి, ఆరిపోతే బాగా వస్తుంది. పైన ఇంకో 16 ఒత్తులతో ఈ విధంగా అయితే ఒత్తిని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు
ఈ సూది పెట్టి ఇలాగ దారం ఎక్కించుకుంటూ ఈ ఒత్తిని ఎక్కిద్దామండి. ఈ ఒత్తిని కూడా ఎట్లా తిప్పాలి ఇట్లా తిప్పేసి, అంటే ఒత్తి కిందకు, పువ్వులు కిందకు ఉండాలండి, ఒత్తి పైకి ఉండాలి. చూసారా, ఈ విధంగా అన్నమాట. ఇంకా ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. దీనికి కూడా కొంచెం రంగు రాసేసి ఆరబెట్టేస్తే కలర్ అయిపోతుందండి. ఈ విధంగా అయితే ఒత్తి రెడీ అయిపోయిందండి, కదంబం పువ్వు ఒత్తి. ఎరుపు రంగు కన్నా ఆరెంజ్ కలరు కానీ ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ కలర్ అయితే అమ్మవారికి ఇష్టం కదండి. ఈ విధంగా ఒత్తి రెడీ అయిపోయింది. ఇది కదంబం పువ్వు ఒత్తి అండి. కదంబం పువ్వులు ఎట్లా ఉన్నాయి అలాగనమాట. చూసారండి. ఈ విధంగా మనం ఒత్తిని కూడా చివరి వస్తుంది కాబట్టి ఇలా వెలిగించుకోవచ్చండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం పువ్వు ఒత్తి. చూసారా ఫ్రెండ్స్, ఇది వైట్, ఇది ఎల్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వైట్, ఇది ఆరెంజ్. ఈ ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్లా ఉంటుందండి కదంబం పువ్వు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అదే ఈ విధంగా వెలిగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కండి.